ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో చేనేత సొసైటీలు 5 సొసైటీలు ఉన్నాయి. ముఖ్యంగా పులగొత్తు సొసైటీ మల్కా బ్రాండ్ అనేది ఒక యూనిట్ని, కార్న్ యూనిట్ని యార్న్ యూనిట్ని 2015 ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది, నేను శాసనసభ్యునిగా ఉన్నాను. అప్పుడు ప్రారంభించినా కూడా అనుకున్న రీతిలో వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం కానీ ఇతర సదుపాయాలు కానీ లేక అంతంత మాత్రంగానే చేనేత కార్మికుల జీవితాలు నడుస్తూ ఉన్న పరిస్థితి. మరి గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు చేనేత కార్మికులకి మెరుగైన జీవన విధానాన్ని ఇస్తాను అని వారు ప్రామిస్ చేయడం జరిగింది. వారి ప్రామిస్కి అనుగుణంగానే ఇవాళ అనేక కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నారు. ఆ విధమైన ఒక సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వీళ్ళకి ఏదైతే మల్కా యూనిట్ ఏదైతే ఉందో అది ఒక సెపరేట్ బ్రాండ్ ఉంది కాబట్టి ఆ సెపరేట్ బ్రాండ్ని యునెస్కోతో టైఅప్ చేసి అంతర్జాతీయంగా దాన్ని ప్రమోట్ చేసినట్టయితే తప్పనిసరిగా వీళ్ళకి మంచి మార్కెటింగ్ వచ్చి వీళ్ళు ఎక్కువ మంది ఈ వృత్తిలోకి రావడం కోసం కానీ ఉన్నవారికి మంచి ధర పలికి వారి జీవన విధానం మెరుగుపరచడానికి కూడా బాగుంటుందనే ఆలోచనతో మరి సంస్కార ఫౌండేషన్ నుంచి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు యునెస్కో ప్రతినిధులతో వారు సంప్రదించడం జరిగింది. వారితో నన్ను ఫోన్లో మాట్లాడించడం కూడా జరిగింది. వారు ఈరోజు నిన్నటి రోజున ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం కోసం, బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం కోసం వారు రావడం, ఈరోజు ఒకసారి ఈ 5 సొసైటీలకు సంబంధించిన ప్రతినిధులు అదేవిధంగా అధికారులతో మరి సమావేశం కావడం, కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా యునెస్కోతో టైఅప్ చేసి వీళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి, వీళ్ళకి సంపదను మెరుగుపరచాలి, వీళ్ళకి ఆదాయాన్ని మెరుగుపరచాలి. తద్వారా ఈ ప్రాంతంలో ఏదైతే చేనేతకు సంబంధించిన సొసైటీస్ ఉన్నాయో వీటికన్నిటికీ కూడా మంచి నైపుణ్యం ఉన్న చేనేత కార్మికులు ఉన్నారు ఇక్కడ. వారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది మా ఉద్దేశం. అంటే ప్రతిదానికి ప్రభుత్వం పైన ఆధారపడకుండా వీరి వృత్తిలో వీరికి నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా యునెస్కో నుంచి వీళ్ళకి సపోర్ట్ చేయాలనేది ఒక ఆలోచన. అదేవిధంగా పులగొత్తుకు సంబంధించి మోడీ కోట్ అనేది ఏదైతే వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారో దాన్ని లోకేష్ గారు మరి ఇక్కడ వైజాగ్లో సమ్మిట్ జరిగినప్పుడు, ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగినప్పుడు వారు ధరించి దాన్ని ప్రమోట్ చేశారు. ఆ నేపథ్యంలో కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఏదో ఒక విధంగా చేనేత కార్మికులకు సహాయం అందించాలని వారు ఆలోచన చేశారు. ఇప్పుడు ఈ యునెస్కో టైప్లో చేయడం కోసం మరి ఇక్కడ శాసనసభ్యుడిగా నేను, జిల్లా పరిపాలనాధికారిగా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇవన్నిటికీ మొత్తంగా మూలంగా ప్రొఫెసర్ జ్యోత్స్న గారు కృషి చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఇవాళ హ్యాండ్లూమ్స్ అధికారులు వచ్చారో వాళ్ళు ఒక ప్రపోజల్ తయారు చేసి ఇమ్మని కూడా మేడం అడిగారు. ఆ ప్రపోజల్ తయారు చేసినట్టయితే ఆ ప్రపోజల్ని యునెస్కోలకు పంపించి తొందరలోనే వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగు ప్లస్ మార్కెటింగు రెండింటినీ కూడా చేయాలి అనేది మా ఆలోచన. అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన క్యాంపు కండక్ట్ చేశారో ఆ క్యాంపులో దాదాపు 53-54 మందిని స్క్రీనింగ్ చేస్తే అందులో 5 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే దాదాపుగా యావరేజ్ 10%. నేషనల్ యావరేజ్ వచ్చి క్యాన్సర్ కేసెస్ 6% మ్యాక్సిమం, కానీ ఇవాళ ఇక్కడ 10% ఉంది. గతంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు కూడా 10% వచ్చింది. 10% వస్తే ఆనాడు అవహేళన చేశారు, ఇక్కడ క్యాన్సర్ లేదు అది ఇది అని. ఆ ప్రజల్లో ఒక సోషల్ స్టిగ్మా వచ్చే విధంగా రాజకీయం చేయడం జరిగింది. కానీ నిన్నటి రోజు కూడా అదే పరిస్థితి కనిపించింది. అది కాకుండా చేసిన వాళ్ళలో కూడా ఇంకా కొంత అనుమానం ఉండే కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఇంకొక 3-4 పెరిగే అవకాశం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా తొందరగా అలర్ట్ అవ్వాల్సిన పని ఉంది. చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ కూడా ఉంది ఇక్కడ. ఆ అలార్మింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేయడం కోసం ఒక ప్రజాప్రతినిధిగా
మేడం ఏదైతే ముందుకు వస్తూ ఉన్నారో అదేవిధంగా ఇండియా టర్న్స్ పింక్ అనే అసోసియేషన్ కూడా, ఎన్జిఓ కూడా ముందుకు వస్తూ ఉంది. ఈ రెండు అసోసియేషన్ ద్వారా ఇంటెన్సివ్ క్యాంప్స్ ఎక్కువ పెద్దగా ఇక్కడ కండక్ట్ చేసి పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇవన్నీ చేపించి, నిన్న మేడం మీటింగ్లో చెప్పారు 2030 కల్లా బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్రీ జోన్గా చెయ్యాలి అనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి, పబ్లిక్ కూడా సహకరించాలి, సోషల్ స్టిగ్మా అనేది విడిచిపెట్టాలి. మెయిన్గా ఎవరికైనా ఆరోగ్యం ముఖ్యం, సంపద ఎంత ఉందన్న దానికన్నా ఆరోగ్యం ముఖ్యం. అటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే విధంగా, మరి అనుకోని విధంగా మనకు కొన్ని రిసోర్సెస్ రావడం, కొంతమంది సపోర్ట్ చేసే వ్యక్తులు దొరకడం మన ప్రాంతం యొక్క అదృష్టం. ఇప్పుడు ప్రొఫెసర్ జాన్సన్ గారు కానీ, అదేవిధంగా ఇండియా టర్న్స్ పింక్ వాళ్ళు, ఈ సంస్కార్ ఫౌండేషన్, ఇండియా టర్న్స్ పింక్ ఇటువంటి అసోసియేషన్స్, బసవతారకం వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇటువంటివన్నీ మనం ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కృషి చేయాలి. మేడం సపోర్ట్తో ఇవాళ 2 రీజియన్స్లో మనం వర్క్ చేస్తున్నాం. ఒకటి వీవింగ్ కమ్యూనిటీకి మంచి జీవన విధానాన్ని ఇవ్వడం కోసం ఒకటి, జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఒకటి, రెండవది ఈ క్యాన్సర్ ఫ్రీ అనేది ఒకటి, 2 ట్రై చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ సహకరిస్తే తప్పనిసరిగా ఈ దశలో ముందుకు వెళ్తాం. ఈ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గానికి ఇంత సహకారం అందిస్తున్న సంస్కార ఫౌండేషన్ అధినేత శ్రీమతి ప్రొఫెసర్ జోత్స్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు హాజరైన ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చేనేత కార్మికులకి సంబంధించినటువంటి ఒక చిన్న ఇనిషియేటివ్ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో యునెస్కో తోటి ఎలా మనం ఇంటిగ్రేట్ చేయాలి అనేటువంటి దాని మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్ని ప్రమోట్ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, ఏదైతే చేనేత కార్మికులకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తూ యునెస్కోకి దీన్ని ట్యాగ్ చేస్తూ, యునెస్కోకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు, వాళ్ళ హెల్ప్, వాళ్ళ అసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్, ప్రొడక్షన్, అలానే బ్రాండింగ్లో తీసుకుని మల్కా బ్రాండ్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ఒక తిరుగులేనటువంటి ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి వాళ్ళ రోజున ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో మెయిన్ దాన్ని సంస్కార ఫౌండేషన్ నుంచి యునెస్కో వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ పెట్టున్నాము. ఒక ప్రపోజల్ కూడా దాన్ని మేము ఇచ్చున్నాము. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళకి ఉన్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై చేసి యునెస్కో ఎక్కడైతే దాన్ని ఫుల్ఫిల్ చేయగలదో దాన్ని మేము ఇవాళ రోజున ఐడెంటిఫై చేసుకున్నాము. సో రాబోయే రోజుల్లో అతి త్వరలో ఒక మంచి ప్రపోజల్ తోటి ఇక్కడ ఉన్నటువంటి బ్రాండింగ్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేటువంటి ఒక ఉద్దేశంతో మేము వర్క్ చేస్తూ ఉన్నాము. సో రాబోయే రోజుల్లో యునెస్కో ప్రతినిధులు కూడా వస్తారు, వచ్చి ఉన్నటువంటి సిస్టమ్ని చూసి ఇంకా ఎక్కువగా మనం ఎలా ప్రమోట్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా నిన్న సంస్కార ఫౌండేషన్ అండ్ ఇండియా టర్న్స్ పింక్ సమిష్టి ఆధ్వర్యంలో ముల్లారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంప్ కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ క్యాంప్. అందులో ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 మందిని స్క్రీన్ చేయడం జరిగింది. టు బి వెరీ ప్రిసైజ్, రిజిస్ట్రేషన్స్ 100ల సంఖ్యలో ఉన్నా సరే స్క్రీనింగ్ అనేటువంటిది ఒక 60-65 మందిని చేయడం జరిగింది. అందులో 5 పాజిటివ్ కేసెస్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఫర్దర్ వర్కింగ్, అంటే వాటికి సంబంధించినటువంటి ఇంకా ఫర్దర్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు, ట్రీట్మెంట్ అదంతా కూడా ముందరకు తీసుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ క్యాంప్స్ అనపర్తి నియోజకవర్గంలో, ఎందుకంటే కొంత ఐడెంటిఫికేషన్ అనేటువంటిది ఆల్మోస్ట్ 5 కేసెస్ అనేటువంటిది చాలా హయ్యర్ ఎండ్లో ఉన్నట్టే. సో ఇంకా కొంచెం ఎక్కువగా కేసెస్ ఐడెంటిఫై అవుతాయేమో అని మాకు డౌట్గా ఉంది. సో డిఫరెంట్ ప్లేసెస్లో వివిధ గ్రామాల్లో కూడా స్క్రీనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి మాకు సపోర్ట్ చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతూ, ఫర్దర్గా ఏదైతే ఓన్లీ స్క్రీనింగ్ కాకుండా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, దానికి సంబంధించినటువంటి ఫర్దర్ డయాగ్నోస్టిక్ టెస్ట్లకు సంబంధించి కూడా సంస్కార ఫౌండేషన్ ఆ బాధ్యత తీసుకుంటుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న
క్యాంప్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇంకొక ఎక్స్క్లూజివ్ క్యాంప్ కండక్ట్ చేస్తాను అనపర్తి కాన్స్టిట్యున్సీ మొత్తానికి అని చెప్పి మేము చెప్తాను. థ్యాంక్ యూ.